నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కమిషన్ల కక్కుర్తితో నగరాన్ని నాశనం చేశారు. భరత్రాంపై టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం. రాజమండ్రి సిటీ గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తాం. వైసీపీ సీనియర్ నేత శీఘ్రకోళ్లకు శివరామ సుబ్రహ్మణ్యం. పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణపై దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. ఎంపీ భరత్రాంను చిత్తుగా ఓడించండి. జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ పిలుపు. రాబోయేది కూటమి, వైకాపాకు తప్పదు ఓటమి. టీడీపీ ఎన్నికల ప్రచారంలో కంటమనేని శిరీష. కమిషన్ల కోసం మార్గాని భరత్రాం తాపత్రయం పడితే ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అరగంట వర్షం పడితే భరత్రాం చేసిందంతా నీట మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. తిలక్ రోడ్లోని తన ఎన్నికల కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మార్గాని భరత్రాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భరత్రాం చేసిన అనాలోచిత పనులు, నేను ఇంత అభివృద్ధి చేశానా అంటూ చెప్పుకోవటం చూసి అందరూ సెటైర్లు వేస్తున్నారని అన్నారు. ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికే నగరం జలదిగ్బంధం అయిందన్నారు. భరత్రాం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తానంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని, ఇలా నగరాన్ని నీట ముంచేస్తాడు అనుకోలేదని ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైందన్నారు. నెక్స్ట్ లెవెల్ అంటే ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోవటమేనా భరత్రాం అంటూ ఎద్దేవా చేశారు. అరగంట కురిసిన వర్షానికే నగరంలో రోడ్లు, వీధులన్నీ గంటల జలదిగ్బంధంలో ఉండిపోయాయని, ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను ఎమర్జెన్సీ విండోలో నుంచి బయటకు దించి బస్సులను లాడుతో లాగాల్సిన పరిస్థితికి నగరాన్ని భరత్రాం తీసుకువచ్చాడని అన్నారు. భరత్రాం 25% కమిషన్ కారణంగా నగరం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్తో పాటు వాటర్ స్ట్రీట్ను కూడా భరత్రాం తీసుకువచ్చాడని మండిపడ్డారు. నగరంలో జరిగిన నష్టానికి భరత్రాం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలన్నారు. 25వ డివిజన్లో చిన్ని అనే వ్యాపారి 5 ఏళ్ల కష్టం 70 లక్షల రూపాయలు నష్టపోయాడని, అనాలోచితంగా చేసిన రోడ్లు, డ్రైనేజీ నిర్మాణమే దీనికి కారణమన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన వద్దకు సదరు వ్యాపారి వచ్చి తన 5 ఏళ్ల కష్టం 70 లక్షలు నష్టపోయానని, ఆత్మహత్య చేసుకుందామంటే పిల్లలు గుర్తొచ్చారన్నా అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడని అన్నారు. 16 ఏళ్లు తాము పదవుల్లో ఉన్నా రాజమండ్రి ఎప్పుడూ నీట మునగలేదన్నారు. తమ హయాంలో చేసిన పనులన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా చేశామన్నారు. సిఎస్ఆర్ నిధులు, తదితర నిధులు తీసుకువచ్చి తాము చాలా అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, కనకాల రాజా, ముస్సిని బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎండాకాలంలోనే స్వతగా రాదు. వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధనలాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ 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 రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. వర్షం పడతా ఉంటే వెళ్దాం గంటలో ఏమైందని అని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రాం ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రాం ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు, ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలా. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. బాబు నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు, ఇంకోవైపు అనవసరమైన ఫుట్పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు. నీ 25% కక్కుర్తికి, నీ 25% కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతా ఉందని పదే 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 చెప్పాం. ఎక్కడా వినిపించుకోలే. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఫుట్పాత్, నీరెటెల్లాలో తెలియక అలా ఉండిపోవడం, అలా సందులమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం, ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం. ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడితే కనీసం వీళ్ళకైనా సిగ్గు వస్తుంది. ఆ వైసీపీ వాళ్ళకైనా మేమే నీళ్ళు తోడాం.
హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను, ఈట్ స్ట్రీట్ తెచ్చానని చెప్తున్నాడు. అలా కాదు, ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరత్రామ్. వాటర్ స్ట్రీట్స్, రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు. దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్రామ్, అధికారులు బాధ్యత వహించాలి. మేము మా మేనిఫెస్టోలో ఓ పాయింట్ పెట్టాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అనే ఒక డిక్లరేషన్ ఇస్తూ ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పాం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఎందుకు ప్రక్షాళన చేయాలి? డ్రైన్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త తీయపోవడం వల్ల రేపు చిన్నపాటి వర్షం కూడా డ్రైన్లు అన్నది నీళ్ళల్లో రోడ్ల మీద వెళ్తాయి, చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది, అనారోగ్యమైన నగరం అయిపోతుందని మేము పదే పదే చెప్పాం. మా డిక్లరేషన్ని హేళన కూడా చేశారు. ఈరోజు ఏమైంది? డ్రైన్లో నీళ్ళు వెళ్తున్నాయా? నీరు మొత్తం రోడ్ల మీద ఉంది, డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్ల మీద ఉంది, ఇళ్లల్లో పోయింది. మేము దూరదృష్టితోటి మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం. ఎంత అనారోగ్యంగా ఉందండి సిటీ ఇప్పుడు, ఎంత చెత్తగా ఉంది. ఇది క్లీన్ సిటీయా? దీన్ని క్లీన్ సిటీ అంటారా? కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ లోతట్టు ప్రాంతాల కోసమే ఏబీ నాగేశ్వరరావు పార్క్ కానీ, కంబల్ చెరువు పార్క్ కానీ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కింద పెట్టుకొని వర్షం నీరు వచ్చినప్పుడు అవి హోల్డ్ చేసి ఫ్లో తగ్గిన తర్వాత అవుట్లెట్స్ నుంచి రిలీజ్ చేసేటట్లు, నల్లా ఛానల్ అమ్మట గోదావరికి వెళ్ళేటట్లు ఇది ఒక ప్రాసెస్. కంబల్ చెరువులో నీరు చుక్కెళ్ళనివ్వకుండా మొత్తం తొమ్మిలామ మీద వదిలేశారు. ఏ మాట మీద నిలబడ్డాడు? 24 అవర్స్ వాటర్ ఇస్తానన్నాడు. 24 అవర్స్ వాటర్ అంటే అందరూ తాగే నీరు అనుకున్నారు. కాదు, వీధుల్లో 24 అవర్స్ వాటర్ నిలబెట్టేట్లు చేసాడు. ఈ పంచ్ కూడా మేమేలా. ఓ ముసలావిడ వచ్చి ఈయన ఆటోలో ఉంటే, బాబు 24 అవర్స్ వాటర్ అంటే ఇదేనా అని అడిగింది. భరత్రామ్కి చెప్తామని చెప్పాం. ఇంకొకటి చాలా ఆవేదన చెందే విషయం, చిన్ని, ఆ అబ్బాయి పేరు చిన్ని, కాపులు 70 లక్షల వర్త సరుకు, 5 సంవత్సరాల కష్టం, 5 సంవత్సరాల అబ్బాయి కష్టం, 70 లక్షల సరుకు. అక్కడ డ్రైన్ కడుతున్నారు, 2 నెలల నుంచి కడుతూనే ఉన్నారు డ్రైన్ని. వైసీపీ నగర అధ్యక్షులు అడపహరి గారు కూడా అక్కడే ఉంటున్నారు. రోడ్డు మీద, ఆల్రెడీ బాగున్న రోడ్డు మీద అడుగున్నర రోడ్ వేశారు. ఓ పక్కన డ్రైన్ ఏమో నిర్మాణంలో ఉండి వదిలేశారు. అడుగున్నర రోడ్డు మీద ఉన్న ఫ్లో, ఆ డ్రైన్ మూసిపోవడం వల్ల ఆ ఫ్లో రెండూ కలిపి వచ్చి గొడవలో నిండిపోయింది. 70 లక్షల సరుకు కూడా నీటి మునిగింది. రాత్రి నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నానండి, ఇక్కడ చచ్చిపోదాం అనుకున్నాను అని కంఠం నీరు పెట్టుకుంటే ధైర్యంగా ఉండంటే, ఒకే ఒక కారణంతో ఈరోజు నేను బతుకున్నానంటే నా పిల్లల కోసం బతుకుతున్నాను. ఈ 5 ఏళ్ళ కష్టం ఒకే ఒక వర్షంతో తీసుకుపోయింది. ఏ నిర్లక్ష్యం అండి అధికారులు. ఎవడేమన్నాడండి ఈ రోడ్డు? బాగున్న రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేయడం ఏంటి? డ్రైనేజీలు 2 నెలలు కడతారండి వీళ్ళు. కాంట్రాక్ట్ కొంచెంసేపు చేస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళి కొంచెంసేపు చేస్తాడు. ఇవన్నీ మేము ముందే చెప్తానే ఉన్నాం. దానవేపేట ఉంది, ముక్కలు ముక్కలుగా వర్క్ చేయాలి, ఏ కంటిగా కొడిశారు. ఎందుకంటే 25% కమిషన్. కాంట్రాక్టులు మీరు గట్టిగా అడగగలుగుతారా? నేను భరత్రామ్ ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు పదే పదే అంటావు 16 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఏం చేశాను. అరే బాబు, మేము 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నగరాన్ని ఇలా నీట మునిగేటట్లు చేయలే. ఇలా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రాణాలు తీసేసుకుంటామని చెప్పే పరిస్థితులు రాజమండ్రికి ఎప్పుడు తీసుకురాలా. ఏ అభివృద్ధి చేసినా చాలా ప్లాన్డ్గా చేసాం. ఆ తిరగబడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలిసింది కాబట్టే రాజకీయంగా ఇంక ఎదుర్కోలేక దొడ్డిదారు ఎత్తుక్కుంటున్నారు. అది కూడా ఏం జరుగుతుంది అన్నది రేపు ఎల్లుండి ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజలైతే తీవ్రమైన నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే 2019 వరకు కూడా ఆ రోడ్లు అంత అలా మొలగల. నేను చెప్తున్నాను వాస్తవం. తొమ్మలవ మొదట వీధి, రెండో వీధి సగం వరకే నీరు ఉంటుంది. ఆ రెండు కూడా ఏబీ నాగేశ్వరరావు పార్క్ ఎత్తిన వెంటనే 20 నిమిషాలు నీరు వెళ్ళిపోతే ఎవరు గుమ్మాల్లోకి వెళ్ళిపోదు. మీకు ఇంకోటి కూడా చెప్తాను, 23వ వార్డు ఉంది, ఎన్నుమూరు రాంబాబు కార్పొరేటర్ గారు. ఇలాంటి సమస్యే. గుమ్మాలకి 2 అడుగులు దిమ్మలు కట్టేవారు. పరిష్కారం చేసాం. టీడీపీ అధికారం వచ్చిందని కార్పొరేటర్ పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఇచ్చాం. గుమ్మాలు సరిసమానంగా చేసుకుంటా ఉన్నారు. 3వ వార్డు ఉంది. 3వ వార్డులోని మేము ఒక స్లాబ్ వేస్తే గుడికి, నువ్వు వెళ్ళిపోయి ఆ గుడికి అన్ని చేస్తానన్నావు. వెనకాల ఇంత ఇబ్బంది ఉందని, ఈ 10 ప్లే వల్ల చాలా ఇబ్బంది ఉంది. చెత్త పేరిపోయి డ్రైనేజ్ వాటర్ వెనక్కి తన్ని
అందరికి ఇళ్లలోకి వెళ్ళిపోతుంది, పాములు వచ్చేస్తున్నాయని ఎన్నిసార్లు మాట్లాడినా ఆ వెనక వీధికి వెళ్ళలేకపోతున్నావు, కానీ ఆ ఈట్ స్ట్రీట్ మీద ఉన్న మోజు ఈ ప్రజల మీద లేదు. చూసాంగా, అంతేగా, అభివృద్ధిని చూసాం, అంతేగా. ఓటేస్తారు, బాగా పోటేస్తారు, సిద్ధపడ్డారు ప్రజలన్న. ఏంటి ఇది అభివృద్ధా? నేను అదే అంటున్నాను, అబ్బాయికి ఎంత జరిగిందో కూడా అభివృద్ధికి సుందరీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియట్లేదు అని అంటే ఇంక ఎవరేం చేయగలుగుతారు? తను ఒక మైకంలో ఉన్నాడు, తను ఇప్పుడు అడిగినా వై నాట్ 175 అంటున్నాడు. ఆయన మైకంలో ఉన్నాడు, వాళ్ళ నాయకుడు కూడా ఆ మైకంలో ఉన్నాడు. మేము వై నాట్ పులివెందులని మేము అంటున్నాం, అది గ్రౌండ్ రియాలిటీలో మేము ఉన్నాం. మీరు మార్పు అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మొదటి మీటింగ్ చూడండి, నిన్న మీటింగ్లోనైనా కొండ బద్దలు కొట్టి చెప్పారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని స్పష్టత ఇచ్చేశారు. అంటే కేంద్రం నుంచి వాళ్ళకి స్పష్టత వచ్చేసింది ఇక్కడ ఏం జరుగుతుందన్నది. వీళ్ళు ఇంకా వాస్తవాల్లోకి వస్తే మంచిది. అభివృద్ధిని అడ్డుపడాల్సిన అవసరం టీడీపీకి లేదు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబోతోందని, ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెప్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం నగరంలోని హోటల్ షెల్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం, పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవటంతో పాటు ఎవరూ ఊహించని మెజారిటీని భరత్కు నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించనంతగా నిధులు కేటాయించి భరత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని అన్నారు. ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వటానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారం, అభ్యర్థుల విజయానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని, నిజాయితీగా పనిచేసే నాయకుడని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఉన్నతి కోరుకునే నిబద్ధత గల నాయకులని కొనియాడారు. నేను ఎంపీగా నగరానికి చేసిన ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతున్నానని, చేయబోయే అభివృద్ధిని వివరిస్తున్నానని, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు, బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, నందెపు శ్రీనివాస్, పొలసానపల్లి హనుమంతరావు, కొల్లెపల్లి శేషయ్య, రావిపాటి రామచంద్రరావు, నక్కా శ్రీగణేష్, నయనాల కృష్ణారావు, మార్గాని చంటిబాబు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీది అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. అంటే రైతు అన్నలందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో, వాళ్ళ పంట రాక లేకపోతే అకాల వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భాలు. సుబ్రహ్మణ్యం అన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి సిటీ సీటు నీ చేతుల మీద గెలిపించి తీసుకురావాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. గతంలో వైజాగ్లోను, తర్వాత బాపట్లలోను, తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ. సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తండ్రి దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు.
తర్వాత మళ్ళీ అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత చాలా అవసరం. అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా నేను అడుగుతున్నాను. ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ కనుక మీరు ఓటేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది. అది ఇండైరెక్ట్గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విధంగా పనిచేస్తుంది. సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ ఓటుని పనికిరాగనిదిగా చేసి బీజేపీని గెలిపించొద్దు. వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు మీ పక్షాన ఉంటుంది. భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేను ఏం డెవలప్మెంట్ చేశాను, రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండి గతంలో, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను, నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, ఎవరు ఈ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరామ్ సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. వాళ్ళ మేనిఫెస్టో చదివిన తర్వాతే నాకు కూడా అర్థమైంది, ఇది ఒక మేనిఫెస్టోనా లేకపోతే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ వచ్చే ఒక రకమైనటువంటి జనానికి గందరగోళం తీసుకురావడానికి చేసిన ప్రయత్నమో నాకు అర్థం అవ్వలేదు. దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పార్టీ తరఫున కాంపెయిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక నెల 40 రోజుల నుంచి అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, పెద్దలను కానివ్వండి, లేకపోతే ప్రజలను కానీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మన బాధ్యత ఉందని చెప్పి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందని చెప్పి నేను గమనించడం జరుగుతోంది. చెప్తుంటే కాదు, పార్టీ గెలవబోతోంది. రాజమండ్రిలో పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరబోతోంది. రాబోయే ఏ ఎన్నికలు రాజమండ్రిలో జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఘంటాపదంగా కూడా చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే రాజమండ్రిలో కొంతమంది పెద్దల్ని కలవడం జరుగుద్ది. అవసరమైతే నేను కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ 3 రోజుల్లో ఎవరినైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీని మరి ఓటు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దగ్గుబాటి మాట్లాడుతూ పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఘాటుగా వ్యాఖ్యానించారు. అవినీతి చేసేవారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, బొత్స చేసిన ఓక్స్ వ్యాగన్ స్కామ్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తూ ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోలేక ఇటువంటి విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని, 100 కోట్లకు పైగా కేంద్రం రైల్వే జోన్కు ఇస్తూ ఉంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని నిలదీశారు. పసలేని ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి స్కామ్లు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసే వారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకటం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి అవినీతి
చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది. దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు, పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్లు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అది చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నట్టు. గత 4.5 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి పోటీ చేస్తున్న మార్గాని భరత్ చేసిన విమర్శలపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. జన సైనికులు వీర మహిళలు ఆయన్ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో ఉన్న ఆయన కార్యాలయంలో అనుశ్రీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ భరత్ రామ్ 10 ప్రామిస్లు అంటూ మేనిఫెస్టో విడుదల చేశారని, అవన్నీ మోసపూరితమని, బూటకపు హామీలని విమర్శించారు. ఆయన ఎంపీగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడిచ్చిన హామీల్లో ట్విన్ సిటీస్ను ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. గంజాయి పరిశ్రమగా, ఉపాధిగా బ్లేడ్ బ్యాచ్ను బాగా అభివృద్ధి చేసిన ఆయన యువతకు 10,000 ఉద్యోగాలు కల్పిస్తానంటాం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్న పేపర్ మిల్లులో ఉద్యోగాలను డబ్బులకు అమ్మేసుకుని ఇప్పుడు కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో రీల్స్ స్టార్గా పేరు తెచ్చుకున్నారని, కమిషన్లకు కక్కుర్తిపడి నగరాన్ని అభివృద్ధి పేరుతో అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చేశారని ఆరోపించారు. ఎన్నికల కోడ్కు ముందు ఎందుకు పనికిరాని దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను నగర బహిష్కరణ చేస్తానని హామీ ఇచ్చిన ఆయన్ను జూన్ 4న ప్రజలు రాజకీయ బహిష్కరణ చేయటం తథ్యమని స్పష్టం చేశారు. మెయిన్ రోడ్లో లైటింగ్ పోల్స్కు 40,52,000 ఖర్చయిందని, వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావటం కూటమి ఆందోళనతో వాటిని తొలగించారని, కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టిన ఆ సొమ్మును భరత్ రామ్ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పోల్స్ కొనుగోలులో కూడా ఒక్కొక్క దానికి 30,000కు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రామ్ గారు గతంలో ఎంపీగా నిలబడ్డారు. ఆయన నిలబడినప్పుడు హామీలు ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేర్చారో అది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మరొక పబ్లిసిటీ కోసం లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో మరొక మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశారు. 11వ ప్రామిస్ అసలు మొట్టమొదటి అదే ఉంటుంది అనుకున్నాను. 11వ ప్రామిస్ మర్చిపోయినట్టు నేను. అదే ఆయన స్పెషల్గా ఇంటర్వ్యూ అది ఇచ్చుకున్నాడు కదా సుమన్ టీవీతో, ట్విన్ సిటీస్. మరి ఎందుకు ఆయన ఆ రోజు అంత బోస్టప్గా ట్విన్ సిటీస్ గురించి ఇచ్చి మరి ఈరోజు మన మర్చిపోయారో మరి ఏంటో తెలియదు. ట్విన్ సిటీ గురించి మర్చిపోయారు పాపం. భరతరామ్ గారు 11ది కూడా ఆ ట్విన్ సిటీస్ కూడా చేర్చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిందే కదా. నెంబర్ 1 రౌడీ షీటర్స్ నగర బహిష్కరణ అంటే మామూలుగా బోస్టప్ కోసం ఇచ్చాడా లేకపోతే నిజంగా ఇది చేసే ఉద్దేశంతో ఇచ్చాడా అన్నది ప్రజలకు తెలియజేయాలి మనం. ఒక్కసారి ఆయన వెనకాతలు తిరిగిన వాళ్ళు కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకుంటే
అందులో సగం మంది బహిష్కరణే ఉంటారు రోడ్డు. రెండోది 24 గంటల పాటు త్రాగునీరంట. గోదావరి కోసం ప్రక్షాళన కోసం 52 కోట్లు కేంద్రం ఇస్తే ఒక్క రూపాయి కూడా దాన్ని వాడకుండా ఆ నిధుల్ని ఈరోజు కొత్త శ్లోకం పెట్టి మీ జగన్ అన్న జే బ్రాండ్ ఉంది కదా, ఆ మందు అది కొద్దిగా కల్తీ లేని మద్యం అమ్మించే ఏర్పాటు చేయండి. ఎందువల్లంటే నగరంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందు ఈ టెస్టులు చేయించున్నారు. ప్రతి డాక్టర్ కూడా బ్లడ్ టెస్టులు చేయించున్నారు. ఈ బాబు మీకు మందు అలవాటు ఉందనగానే వెంటనే బ్లడ్ టెస్టులు చేయించున్నారు. అదేంటంటే జే బ్రాండ్. మీకు ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4న రాజకీయ బహిష్కరణ చేస్తారు రాజమండ్రి ప్రజలు మీరు చేసిన పనులకి. ఎప్పుడైనా సరే మీకు పబ్లిసిటీ మీరు చేసుకున్న పబ్లిసిటీ వల్లే మీరు ఈరోజు మీ రాజకీయ పతనం రెడీ అయింది. అందువల్ల ఎవరో కూడా మీ ప్రామిస్లు ఎవరో నమ్మరు. ఇందులో ఒక్కటి చెప్పండి, మీరు ఇచ్చింది ఏదైనా గ్యారెంటీ ఉందంటే. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ బి బ్లాక్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష పాల్గొన్నారు. జనసేన నాయకులు గొడిసిపూడి నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ పద్మావతి సారథ్యంలో ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంఠమనేని శిరీష మాట్లాడుతూ శాటిలైట్ సిటీ ప్రజానికానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాటిలైట్ సిటీ అనే గ్రామం ఏర్పడటానికి మూల కారణం గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈసారి కూడా మీ ఆశీర్వాదంతో రూరల్లో 3వసారి బ్యాలెట్ నెంబర్ 3తో మీ ముందుకు వస్తున్నానని, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మీ ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు. రాబోయేది కూటమి ప్రభుత్వమని, వైకాపాకు తప్పదు ఓటమి అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారని, దానికి నిదర్శనంగానే ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోందన్నారు. సామాన్యుడిపై జగన్మోహన్ రెడ్డి మోపిన పన్నుల భారం, కరెంటు ఛార్జీలు, ఆటో ఛార్జీలు, బస్సు ఛార్జీలు, నిత్యావసర సరుకులు ఇలా అనేక వాటిపై ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచేశారని, సగటు సామాన్యుడు ఏ విధంగా జీవనం కొనసాగించగలడని ప్రశ్నించారు. గత వైకాపా ప్రభుత్వంపై పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి అన్ని వర్గాల్లో వారు కూడా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే కూటమిని బలపరిచి రాబోయే ఎన్నికల్లో పోలింగ్ రోజు మే 13వ తారీఖున అసెంబ్లీ స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ స్థానంలో దగ్గుపాటి పురంధరేశ్వరికి, కమలం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ స్థానిక నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం, మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా, దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తా. ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా రాజమహేంద్రవరానికి చెందిన కర్రి నాగ వెంకట శ్రీధర్ రెడ్డి, స్టేట్ జడ్జిగా హేమ నిర్మలారెడ్డి ఎంపిక కావటం నగరానికే గర్వకారణమని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టికే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
నగర కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసిన వారు భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కర్రి నాగ వెంకట శ్రీధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఆయన ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని, అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలకు జడ్జిగా ఎంపికై శిక్షణ పొందడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సరైన ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా లోటని పేర్కొన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగాలో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు తమకు సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యోగా అకాడమీలో తాను శిక్షణ పొందినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాను కూడా ఒలింపిక్స్లో ఒక క్రీడగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన చొరవ తీసుకుంటున్నారని అన్నారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో యోగా క్రీడగా ప్రవేశపెడితే తనకు అక్కడ జడ్జిగా వ్యవహరించేందుకు అవకాశం వస్తుందన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి తమకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈయన రీసెంట్గా మన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అయ్యారండి. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ యోగా జరిగినా సరే ఈయన జడ్జిగా వెళ్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈయన కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈయన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది మన రాజమండ్రికి మనం గర్వకారణంగా భావించారు. అలాగే మన స్టేట్కి కూడా గర్వకారణం. మన స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఈ పక్కన వాళ్ళ బాబా, ఈ అమ్మాయి కూడా స్టేట్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. యామ్ నిర్మలారెడ్డి ఈ అమ్మాయి పేరు. సో వీళ్ళిద్దరు కూడా మరి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ కూడా సెలెక్ట్ అయ్యి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎవరైనా సరే స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, అలాగే యోగాలో కానీ వాళ్ళ ప్రతిభ కనపరిచినట్లయితే వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము చేస్తామని చెప్పి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా నేను రాజమండ్రిలో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే దేశం నలుమూలల నుంచి లెవెల్ 1 అంటే నేషనల్ జడ్జిగాను, ఇంటర్నేషనల్ జడ్జిగా తక్కువ మంది, నేషనల్ జడ్జిగా కూడా కొంతమంది అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మొత్తం 180 మంది పాల్గొనడం జరిగింది. దానికి వరల్డ్ యోగాసన తరఫున ప్రతినిధులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతినిధులు కూడా పాల్గొని మాకు అన్ని విభాగాల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ జడ్జెస్గా రేపొద్దున్న ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ జరగబోయే యోగాసన క్రీడలో మా యొక్క సేవలను వినియోగించుకోవడానికి గాను మాకు అత్యుత్తమ రీతిలో శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. ఆ రకంగానే నా తరపున నేను ఇంతకు పూర్వం నేషనల్ యోగా కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ట్రైనింగ్ పొందడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తూర్పుగోదావరి యోగాసన స్పోర్ట్స్ తూర్పుగోదావరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకు కూడా అదే రీతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా అంతర్జాతీయ వేదికల మీద తీసుకువెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మే 13న జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జై భారత నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందేలా చూస్తామన్నారు. ప్రజల భద్రతకు, రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు త్రాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి ఏరియాలోనూ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ల్యాబ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భూ హక్కు చట్టం వల్ల భూ యజమానులకు నష్టం జరుగుతోందని రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ సలహాదారు ఎం గోపి శ్రీనివాస్ పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకంగా ఏం చేస్తుంది, మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయట్లేదు, జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి ఏం చేస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి అంటే మేము రూరల్ కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగ సమస్యను పరిపూర్ణంగా నిర్మూలిద్దాం అనుకుంటున్నాం. ఎలా తొలగించాలి? ఫస్ట్ పాయింట్, రూరల్కి వచ్చేటప్పటికి మేము ఒక యాప్ పెడదాం అనుకుంటున్నాం. అది జేడీ యాప్. ఆ యాప్లో ఏంటంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్లు, ఆటో డ్రైవర్లు మొత్తం అందరూ ఏంటంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ అయితే ఎవరికి అవసరం పడుతుందో వీళ్ళ ద్వారా ఎవరికి, ఇప్పుడు ప్లంబర్ అవసరం పడతారు, ఎలక్ట్రీషియన్ అవసరం పడతారు, మెకానిక్లు అవసరం పడతారు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవసరం పడుతుంది. ఎక్కడైతే పని అవసరం పడుతుందో వాళ్ళు ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి, ఇది ఎలాంటి ఓలా యాప్ లాంటిది, డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందో అక్కడికి వెళ్తారు. ప్రతి 3 నెలలకి జాబ్ మేళా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. జాబ్ మేళా అంటే ప్రతి 3 నెలలకి ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇతర బెంగళూరులో కానీ ఎంఎన్సీ కంపెనీలు, తర్వాత ఇతర కంపెనీలు, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకి ఉద్యోగస్తులు అవసరం. ఇక్కడ రాజమండ్రి రూరల్కి ఉద్యోగాలు అవసరం, రూరల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు అవసరం. ఈ ఉద్యోగాల్ని ఆ ఉద్యోగస్తులతో కలుపుతూ ప్రతి 3 నెలలకి మేము జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం. ప్రతి వాళ్ళకి ఏంటంటే కేసుల గురించి ఈ మధ్య భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి వాళ్ళని ఏంటంటే ఆ కేసు ఉందని, లేకపోతే ఈ కేసు ఉందని ప్రతి వాళ్ళకి భయాలు ఎక్కువైపోయాయి. జనాల్లో అనవసరమైన భయాలు కల్పిస్తున్నారు. అసలు న్యాయం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, లీగల్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తాం. సీసీ కెమెరాలు ప్రతి కూడలిలో భద్రత కావాలి. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయి చైన్ స్నాచర్లు, వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రతి కూడలిలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరులో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకేంటి ఈ కర్మ? రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ, రాజమండ్రి రూరల్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి, ఈ దుస్థితి ఏంటి? వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉదాహరణకి అతనికి ఏమీ చదువు రాదు కానీ వాళ్ళని కూడా పోతాం, చదువు అది ఏమీ రాదు, లేకపోతే కొంచెం ఏమీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో అతన్ని పైకి తీసుకొస్తాం. సరిగ్గా వాళ్ళు 2 సంవత్సరాల పాటు వాళ్ళ ల్యాండ్ టైటిల్ని సరిగ్గా పట్టించుకోకుండా మామూలుగా మనం ధైర్యంగా ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆక్రమిస్తే ఆ తర్వాత టైటిల్ డిక్లేర్ చేయడానికి కూడా అవ్వదు. తర్వాత ఏంటంటే మనకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది బీజేపీ, తర్వాత ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ లోకల్లో ఉన్న గవర్నమెంట్. ఇదే బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం ఉంది. మేము అడుగుతున్నాము ఏంటంటే, ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా, మరి వాళ్ళే చెప్పచ్చు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయొచ్చు కదా, మీరేమో రద్దు చేస్తామంటారు, వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేస్తారు. దీనివల్ల ప్రజలు ఆస్తి నష్టపోతున్నారు కదా. న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి. దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పర్యటన చేశారు. రానున్న 5 రోజులు అత్యంత కీలకమని, పక్కాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలని అధికార యంత్రాంగానికి మాధవీలత స్పష్టం చేశారు.
గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, నిడదబోలు మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొవ్వూరు శ్రీ మావులేటి సోమరాజు సంస్కృత ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 12న పోలింగ్ సామాగ్రి పంపిణీ, 13న పోలింగ్ రోజున నిర్వహించాల్సిన ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాలపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ ముందు రోజున డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ రోజున విధులను నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రూట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ సరఫరా చేయడంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ సూచనలు చేశారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, గోపాలపురం ఆర్ఓ కేఎల్ శివజ్యోతి, నిడదవోలు ఆర్ఓ ఆర్వి రమణనాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజల సమస్యల పరిష్కారానికి నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్కు జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం మద్దతిస్తోందని, మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని తాము విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జేడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు పి కృష్ణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తంగిరాల సోని మాట్లాడుతూ మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం పార్లమెంట్, సిటీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఆయన న్యాయవాదిగా పేదలు, తాడిత పీడిత వర్గాల ప్రజలకు అనుక్షణం అండగా నిలబడుతూ న్యాయ పోరాటాలు చేస్తున్నారని అన్నారు. నగర ప్రజలకు సురక్షితమైన గోదావరి జలాలు తాగునీటిగా అందించాలని చేస్తున్న పోరాటం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. నగరాన్ని ఒక విజనరీగా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆయనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉందని, అందువల్లనే ఆయనను ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాలని కోరారు. జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం సభ్యులు జి మురళీకృష్ణ, వై శ్రీనివాసరావు, న్యూటన్, దడాల సత్యబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షం నిరంతరం సేవ చేస్తూ వారి పక్షమై కలమై గలమై మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. స్టేట్లోనే బహుశా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పేరుండొచ్చు, కానీ ఒక ప్రజా ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక న్యాయవాదిగా అనేక సామాజిక సమస్యల పట్ల, అనేక సామాజిక సంఘటనల పట్ల స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తాడిత పీడిత ప్రజా వర్గాల కోసమే న్యాయవాద వృత్తిని చేపట్టి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యపై పోరాటం చేయడానికి జర్నలిజంలోకి వచ్చినటువంటి వ్యక్తే మేడా శ్రీనివాస్ గారు. రాజమండ్రి ప్రజలకు సుపరిచితులు. అలాగే స్టేట్ మొత్తం కూడా ఆయన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వ్యవస్థాపక వ్యక్తి ఆయన. అట్లాగే ఒక జర్నలిస్ట్ కాబట్టి తన జర్నలిజం రచన ద్వారా ఆయా సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్నటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస్. మేడా శ్రీనివాస్ గారు న్యాయవాదే కాకుండా ప్రజల మనిషి, ప్రతి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు. వారిని గెలిపించాలని ప్రజల్ని విన్నవించుకుంటున్నాము. వారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మేము మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా వెంకటగిరి కొండ బొమ్మూరు ఐఎఫ్టియు కార్యాలయంలో పీఓడబ్ల్యూ నగర నాయకురాలు కోసూరి వెంకటలక్ష్మి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యంలో సాయుధంగా ఉద్యమించాడని కొనియాడారు. నేడు అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పాలనతో ప్రజల మధ్య మత విభజన సృష్టిస్తున్నాడని విమర్శించారు. విశాఖ ఉక్కు, ఎల్ఐసి, బ్యాంకింగ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకి తాకట్టు పెడుతున్న మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కె రాజు, సిహెచ్ సతీష్, జి చంటి, ఎస్కే అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కమిషన్ల కక్కుర్తితో నగరాన్ని నాశనం చేశారు. భరత్రాంపై టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం. రాజమండ్రి సిటీ గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తాం. వైసీపీ సీనియర్ నేత శీఘ్రకోళ్లకు శివరామ సుబ్రహ్మణ్యం. పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణపై దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. ఎంపీ భరత్రాంను చిత్తుగా ఓడించండి. జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ పిలుపు. రాబోయేది కూటమి, వైకాపాకు తప్పదు ఓటమి. టీడీపీ ఎన్నికల ప్రచారంలో కంటమనేని శిరీష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.